ఫ్రెండ్స్, ఇదైతే మనకి IIBF అనమాట, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. ఇదైతే మనకి 11 జూనియర్ ఎడ్యుకేటివ్ వేకెన్సీస్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు. దానికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసరికి 16 అక్టోబర్ 2024 అనమాట. ఇదైతే మనకి ప్రైవేట్ ఆర్గనైజేషన్ అనమాట, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్. ఇదైతే గవర్నమెంట్ అయితే కాదు, ప్రైవేట్ ఆర్గనైజేషన్ అనమాట. దీనికి సంబంధించి మనకి రిజర్వేషన్ అంటే SC ST OBC అటువంటి రిజర్వేషన్ కానీ, ఏజ్ రిలాక్సేషన్స్ కానీ, ఇంకా ఫీజు ఎగ్జంప్షన్స్ అలాంటివి ఉండవు అనమాట. ఇదైతే మనకి ప్రైవేట్ ఆర్గనైజేషన్ కాబట్టి జనరల్గా అందరికీ ఒకటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్, ఫీజు అయితే అప్లికబుల్ అయితే అవుతాయి అన్నమాట. ఇంకా దీనికి సంబంధించి మనకి ఏజ్ 28 ఇయర్స్ లోపు కనుక ఉంటే మీకు 1 అక్టోబర్ 2024కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకి ఎనీ గ్రాడ్యుయేషన్ అనమాట. ఇక్కడ కొన్ని బ్రాంచెస్ అయితే ఇచ్చారు. కామర్స్ కానీ అంటే బీకామ్ అనమాట, ఎకనామిక్స్ అంటే BA, BBM, బిజినెస్ మేనేజ్మెంట్లో కానీ, ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ, కంప్యూటర్ సైన్స్లో కానీ, కంప్యూటర్ అప్లికేషన్స్లో కానీ ఏదో ఒక దాంట్లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంటే కనుక 60% మార్క్స్తో మినిమము దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే ఈ డిప్లొమా చేస్తున్నారో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్లో వాళ్ళకైతే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఉండే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట వాళ్ళకి. ఫ్రెండ్స్, అలాగే PG చేసిన వారైతే ఉన్నారు, MA, MCOM, MBA, CA, CMA, CS, CFA చేసిన వాళ్ళకు కూడాను ఎక్కువగా ప్రిఫరెన్స్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. అయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మాత్రం గ్రాడ్యుయేషన్ సరిపోతుంది. ఇదైతే మనకి డిజైరబుల్ అనమాట, కంపల్సరీ అయితే ఏమీ కాదు. ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ ఏజ్ వచ్చేసరికి 28 ఇయర్స్ లోపు అయితే ఉండాలి. అందరికీ కూడా ఒకటే ఏజ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. ఇంకా మనకి రిలాక్సేషన్స్ కానీ అవి అయితే ఏమీ ఉండవు అనమాట. దీనికి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ డేట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతున్నది సండే అనమాట, 17 నవంబర్ 2024న చెన్నై, కోల్కతా, ముంబై అండ్ ఢిల్లీ ఈ 4 ప్లేసెస్లో మీకు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత ఇంటర్వ్యూ కూడాను ఉంటుంది అనమాట. ప్లస్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. 5 సబ్జెక్ట్స్ మీద మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. 200 మార్క్స్, 200 క్వశ్చన్స్ అనమాట. 140 మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ అయితే ఉన్నదనమాట, 1/4 అయితే తీసేయటం జరుగుతుంది ఎవ్రీ రాంగ్ ఆన్సర్స్కి. అలాగే అప్లికేషన్ ఫీజు అయితే అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట, 700 రూపీస్ ప్లస్ GST అనమాట. అంటే మీకు 800 రూపీస్ ప్లస్ అయితే మీరు అప్లికేషన్ ప్రాసెస్లో అయితే ఫీజు అయితే పే చేసుకోవాలి. ఇంకా పోస్టింగ్ వచ్చేసరికి ప్రజెంట్లీ అయితే మీకు ముంబైలో అయితే మీ పోస్టింగ్ అయితే ఉంటుంది. వీళ్ళకి లక్నో అండ్ గువాహటిలో వేరే బ్రాంచెస్ అయితే ఓపెన్ చేస్తున్నారు. అక్కడ కూడా ట్రాన్స్ఫరబుల్ జాబ్ అనమాట. ప్రజెంట్ వీళ్ళకైతే చెన్నై, కోల్కతా, ముంబై, ఢిల్లీలో అయితే బ్రాంచెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే కొత్తగా లక్నో, గువాహటి, బెంగళూరులో అయితే కొత్తగా వీళ్ళు ఆఫీసెస్ అయితే పెట్టుకుంటున్నారు. అక్కడికి వీళ్ళని కొంతమందిని ట్రాన్స్ఫర్ చేసే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ప్లస్ శాలరీ పర్టికులర్స్కి సంబంధించి మీకు 8 lakhs CTC అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. దానికి అదనంగా మీకు అదర్ అలవెన్సెస్, HRE అవి కూడా ఇవ్వడం జరుగుతుంది 20,000 వరకు అనమాట. అంటే నెలకి 91,000 రూపీస్ ప్లస్ అదర్ అలవెన్సెస్ అయితే అప్లికబుల్ అయితే అవుతాయి అనమాట. దీనికి సంబంధించి మనకి అప్లై ఆన్లైన్ ఒక బటన్ అయితే ఇచ్చారు, దాని మీద క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలి. ఇదనమాట అఫీషియల్ లింక్ ఫర్ అప్లికేషన్. ఇక్కడ జూనియర్ ఎడ్యుకేటివ్, ఇక్కడ శాలిటేషన్స్ సెలెక్ట్ చేసుకోవాలి, మిస్టర్ మిసెస్ అనేది. ఇక్కడ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అనమాట. స్టార్ మార్క్ పెట్టినవి కంపల్సరీగా ఎంటర్ అయితే చేసుకోవాలి. మిడిల్ నేమ్ లేకపోతే వదిలేసుకోవచ్చు. ఫస్ట్ నేమ్, సర్ నేమ్, అలాగే మ్యారిటల్ స్టేటస్, మీరు మ్యారీలా, సింగిలా, విడోనా, ఇంకా డైవర్స్ అలాగా. స్పౌజ్ అంటే స్పౌజ్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఫాదర్స్ నేమ్ అనమాట. అలాగే మీ యొక్క మదర్ నేమ్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, క్యాలెండర్ ఇచ్చారు, డే, మంత్, ఇయర్ అనమాట. ఇక్కడ యాజ్ ఆన్ 1 అక్టోబర్ 2024కి మీ ఏజ్ 28 సంవత్సరాల కంటే తక్కువ, అంటే 29 వచ్చి ఉండకూడదు అనమాట. మీకు 28 ఆ లోపు ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. అంటే నాట్ అబౌవ్ 28 అన్నారు, అంటే 29 రాకుండా ఉంటే సరిపోతుంది. 28 లోపల ఉంటే కనుక 28, 29 బిలో ఉంటే సరిపోతుంది. అలాగే జెండర్ అనమాట, మీరు మేలా, ఫీమేలా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. రిలీజన్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్నీ ఉన్నాయి. మీ యొక్క రిలీజన్ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఈమెయిల్ ID
ఎంటర్ చేసుకోవాలి జాగ్రత్తగా మిస్టేక్స్ లేకుండా అనమాట మనకి కరెస్పాండెన్స్ కోసము. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, ఇదైతే రెండో మొబైల్ నెంబర్ ఇక్కడ కింద అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. పాన్ కార్డు ఉంటే నెంబర్ ఎంటర్ చేయాలి, లేకపోతే అవసరం లేదు. ఆధార్ కార్డ్ నెంబర్ మాత్రం కంపల్సరీగా ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ కోసం డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, డిస్ట్రిక్ట్, సిటీ, స్టేట్, పిన్ కోడ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఇంకా పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే కిందకి ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తాయి అనమాట. ఎగ్జామినేషన్ సెంటర్స్ కోసం మనకి 4 ఆప్షన్స్ ఇస్తున్నారు. చెన్నై, కోల్కతా, ముంబై, న్యూఢిల్లీ అనమాట. ఈ 4 సిటీస్లో ఎగ్జామ్ అయితే అలాగే ఇంటర్వ్యూ కూడా జరుగుతుంది. మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి దీనికి BA, BCom, BBA, BE, BTech, BSc, BC వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకొక సబ్జెక్ట్ కామర్స్, ఎకనామిక్స్, బిజినెస్ మేనేజ్మెంట్, ఐటీనా, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కాలేజీ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. యూనివర్సిటీ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. పీరియడ్ అనమాట, ఎప్పటి నుంచి ఎంతవరకు మీరు చదువుకున్నారు. అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ డిగ్రీ, ఎప్పుడు డిగ్రీ కంప్లీట్ అయిపోయింది అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. క్యాలెండర్ అయితే ఇచ్చారు, మెమోస్ పెట్టుకొని ఆ యొక్క డేట్ ఇక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుంది అనమాట, సర్టిఫికేట్ డేట్. అలాగే అగ్రిగేట్ మార్క్స్, ఇక్కడ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ మార్క్స్ ఎంత, పర్సంటేజ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా. అట్లాగే ఇక్కడ టోటల్ మార్క్స్ అంటే ఆల్ సెమిస్టర్స్ లేకపోతే అన్ని ఇయర్స్ కలుపుకొని టోటల్ అగ్రిగేట్ అనమాట. మొత్తం మార్క్స్ అన్ని మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకొని CGPA సిస్టమ్ ఎవరైనా ఉంటే దానిని ఈక్వలెంట్ పర్సంటేజ్లోకి మార్చుకొని ఇక్కడ వేసుకోవాలి. అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ కూడా మెన్షన్ అయితే చేసుకోవాలి. డిజైరబుల్ అంటే ఇందాక చెప్పినట్టుగా MA, MCom, MBA, CA ఇలాగా, లేకపోతే డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం ఇవైతే ఫిల్ అయితే చేసుకోవాలి, లేకపోతే వదిలిపెట్టచ్చు అనమాట. స్టార్ మార్క్ అయితే ఇక్కడ లేదనమాట. ఉన్నవాళ్ళు మాత్రం MCom అవి ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. సబ్జెక్ట్ అనమాట, సపోజ్ MCom అయితే ఇక్కడ MComలో ఐటీనో లేకపోతే జనరల్ కామర్స్ ఏంటి అనేది, కాలేజీ నేమ్, యూనివర్సిటీ నేమ్, పీరియడ్ ఎప్పటి నుంచి ఎంతవరకు, అగ్రిగేట్ పర్సంటేజ్, మొత్తం ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ మెన్షన్ అయితే చేసుకోవాలి. మీకు డిజైరబుల్ క్వాలిఫికేషన్ లేకపోతే డిగ్రీ మీద అప్లై చేస్తామంటే ఇవన్నీ వదిలిపెట్టేయచ్చు అనమాట, కిందకైతే వచ్చేయచ్చు. ఎంప్లాయ్మెంట్కి సంబంధించి మీకు ఏదన్నా ప్రైవేట్ లేదంటే గవర్నమెంట్ కానీ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆర్గనైజేషన్ నేము, డిజిగ్నేషన్, పీరియడ్ ఎప్పటి నుంచి ఎంతవరకు, రెస్పాన్సిబిలిటీస్ బ్రీఫ్గా అయితే రాసుకోవచ్చు అనమాట. యాడ్ అంటే ఇక్కడ యాడ్ ఎంప్లాయ్మెంట్ అయితే యాడ్ అవుతుంది, లేకపోతే వదిలిపెట్టచ్చు అనమాట. లాంగ్వేజెస్ మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చు అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. రీడ్ చేయగలరా, రైట్ చేయగలరా, స్పీక్ చేయగలరా, ఇంగ్లీషు, అలాగే తెలుగు రీడ్, రైట్, స్పీక్, అలాగే హిందీ, మీకు ఏవైతే లాంగ్వేజెస్ వచ్చో అవైతే ఇక్కడ మెన్షన్ చేసుకుంటే మీకు తర్వాత ఆ ఏరియాస్లో జాబ్ పోస్టింగ్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇంకా కూడా గేమ్స్, ఇంకా కూడా ఏదైనా మెంబర్షిప్స్ కానీ ఏదైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాలి. హాబీస్ మెన్షన్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఆప్షన్లు అనమాట. అచీవ్మెంట్స్ ఏదైనా ఉన్నా కూడా ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, లేకపోతే అన్ని ఆప్షన్లు అనమాట. ఇవన్నీ స్టార్ మార్క్ పెట్టినవి మాత్రం కంపల్సరీ ఎంటర్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ డిక్లరేషన్ కన్నా ముందు ఇక్కడ మనకి మేము కేసెస్ ఏదైనా ఉన్నాయా, క్రిమినల్ అఫెన్సెస్ కానీ ఇంకా కూడా ఛార్జ్ షీట్స్ కానీ ఎలాగ ఏదైనా ఉన్నాయా, ఎస్ పెడితే మాత్రం వాళ్ళు డిక్లరేషన్ అయితే ఇవ్వాలి. జనరల్గా ఎవరికి ఉండవు కాబట్టి ఏదైతే నో అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇంకా కిందకు వచ్చేస్తే రిఫరెన్సెస్ అనమాట. ఎవరన్నా 2 నేమ్స్ అయితే ఇక్కడ మనం మెన్షన్ అయితే చేసుకోవాలి ఈ విధంగా అనమాట. వాళ్ళు కాలేజీ ప్రిన్సిపాల్ కానీ లేకపోతే ఈ యొక్క స్కూల్ హెడ్ మాస్టర్కి లేదంటే బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ ఎవరన్నా మీ రిలేటివ్స్ కాకుండా బయట వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ నేము, వాళ్ళ అడ్రస్, అలాగే ఇక్కడ వాళ్ళ ఆర్గనైజేషన్ ఎక్కడ పనిచేస్తుందో డిజిగ్నేషన్ అనమాట, ఇవి కూడా మెన్షన్ అయితే చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి వాళ్ళది, మొబైల్ నెంబర్ అనమాట వాళ్ళది, రిఫరెన్స్, సెకండ్ రిఫరెన్స్ కూడాను. అలాగే మీ రిలేటివ్స్ కాకుండా బయట వాళ్ళు ఎవరన్నా వాళ్ళ నేమ్స్, వాళ్ళ యొక్క డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే కంపల్సరీగా చేసుకోవాలి. స్టార్ మార్క్ పెట్టారు కాబట్టి 2 రిఫరెన్సెస్ అనేవి కంపల్సరీ అనమాట. ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే వదిలిపెట్టచ్చు. డిక్లరేషన్ కంపల్సరీ ఎంటర్ చేయాలి, ఈ 2 కూడా టిక్ ఆన్ చేయాలి. ఫోటో అప్లోడ్ అయితే చేసుకోవాలి. 100x120 పిక్సెల్స్ ఉండేలాగా చూసుకొని డైమెన్షన్స్, 100 విడ్త్ అనమాట. అట్లాగే హైట్ వచ్చేసరికి 120 పిక్సెల్స్, సిగ్నేచర్ కూడాను 140 విత్ 60 పిక్సెల్ హైట్ అనమాట. ప్లేస్ మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు, అలాగే డేట్,
సెక్యూరిటీ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకొని ఇక్కడ 826 రూపీస్ అయితే ఫీజు అయితే చూపిస్తున్నారు అనమాట. విత్ జిఎస్టీ 700 ప్లస్ 126 రూపీస్ జిఎస్టీ. ఇక్కడ ప్రివ్యూ అండ్ ప్రొసీడ్ అని బటన్ దీని మీద క్లిక్ చేసి ఫీజు అయితే పే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ స్పౌజ్ నేమ్ అయితే అడుగుతున్నారు. మీకు అప్లికబుల్ కాకపోతే కనుక ఎన్ఏ పెట్టేయచ్చు అనమాట. నాట్ అప్లికబుల్ అని స్టార్ మార్క్ ఉంది కాబట్టి కంపల్సరీ ఏదో ఎంటర్ చేయాలి కాబట్టి ఎన్ఏ పెట్టేసి సరిపోతుంది. స్పౌజ్ నేమ్ ఉన్న వాళ్ళు అయితే కనుక మ్యారీడ్ అయిన వాళ్ళు వాళ్ళ నేమ్ అయితే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మన ఈమెయిల్ ఐడి అనేది ఆ ఈమెయిల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది అనమాట. నేను ఎన్ని మార్చినా కూడా అదే విధంగానే వస్తున్నది. ఇక్కడ ఇలా వచ్చినప్పుడు కుకీస్ సరే క్లియర్ చేసుకో, లేకపోతే వేరే బ్రౌజర్లో మీరు ట్రై చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. వెరీ ఇంపార్టెంట్. ఐ కన్ఫర్మ్ దట్ ద ఫోటో సిగ్నేచర్ ఇమేజెస్ అప్లోడ్ బిలాంగ్స్ టు మీ అండ్ దేర్ ఆర్ క్లియర్ అండ్ రీడబుల్ అనమాట. మనం అప్లోడ్ చేసినటువంటి ఫోటో అలాగే సిగ్నేచర్ కూడాను మన అంటే క్యాండిడేట్ది ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళదే అని చెప్పేసి డిక్లరేషన్ అడుగుతున్నారు అనమాట. కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఫోటో సిగ్నేచర్ క్లియర్గా అయితే ఉండాలన్నమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎలాగైతే వచ్చింది అనమాట. ప్లీజ్ గో త్రూ ద గివెన్ డీటెయిల్ కరెక్షన్ మే బి మేడ్ ఇఫ్ నెక్స్ట్. మీరు ఇదైతే ప్రివ్యూ అనమాట. చెక్ చేసుకోవాలి అన్నీ కూడాను. అన్ని కాలమ్స్ పర్ఫెక్ట్గా ఉంటే ఓకే, లేదంటే మోడిఫై అనే బటన్ ఇచ్చారు. ఇక్కడ మోడిఫై చేసుకోవచ్చు అంటే కరెక్షన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ప్రొసీడ్ టు పే అని దీని మీద క్లిక్ చేసి ఫీజు అయితే పే చేసుకోవాలి. ఇక్కడ మనకి బిల్ డెస్క్ అయితే ఓపెన్ అయింది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్ ఇలా అయితే వచ్చాయి అనమాట. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఫీజు అయితే పే చేసుకోవచ్చు మీరు.